అది 1945 సంవత్సరం. మద్రాసులోని విపి హాలు వేదిక మీద మా భూమి నాటక ప్రదర్శన జరుగుతుంది. హాలులో సాధారణ ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం కూడా ఉన్నారు. నాటకాన్ని తదేక దీక్షతో చూస్తున్నారు రామబ్రహ్మం. ఇంతలో ఒక నటుడు రంగస్థలం మీదకి వచ్చాడు. వస్తూనే హరిహరి నారాయణో ఆది నారాయణో కరుణించవో అయ్యా కమలలోచనుడా అంటూ పాట అందుకున్నాడు. ఆనాటి రాజకీయాల్ని సునిశితంగా విమర్శిస్తూ సాగే ఆ పాట, ఆ నటుడు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. రామబ్రహ్మం కూడా ఆ నటుడిని అభినందించకుండా ఉండలేకపోయారు. మా భూమి నాటకంలో యాదవుడి పాత్రను పోషించిన నటుడి పేరు చెదలవాడ కుటుంబరావు. గుమ్మడి, రేలంగి, ముక్కామల, ధూళిపాళ, రాజనాల వీళ్ళ పూర్తి పేరు ఏమిటో చాలామందికి తెలియదు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంటి పేరుతోనే పాపులర్ అయిన ఈ నటుల జాబితాలో చెదలవాడ కుటుంబరావు పేరు కూడా ఉంటుంది. దాదాపు అన్ని చిత్రాల్లో ఆయనది ఒకే శైలి, ఒకే ధోరణి, ఒకటే డైలాగ్ మాడ్యులేషన్. దానితో ఆయన గుర్తింపు పొందారు. జమీందారు పాత్ర పోషించిన, నౌకరి వేషం వేసిన తన యాసలోనే, తన పద్ధతిలోనే డైలాగులు చెప్పేవారు చెదలవాడ. ఒకసారి ఓ సినిమాలో జమీందారు వేషం వేసే అవకాశం వచ్చింది చెదలవాడకు. ఆ పాత్రకు డైలాగులు గంభీరంగా, క్లాస్గా ఉన్నాయి. అయినా వాటిని తన ధోరణిలోనే చెబుతుంటే దర్శకుడు అభ్యంతరం చెప్పారు. నా భాష నాది, మీ యాసం కోసం నా భాష ఎట్టా మారుద్ది? నా ఫ్యాన్స్ ఒప్పుకోరే. నువ్వు శ్రీరామచంద్రుడి యాసం ఇచ్చినా నేను ఇట్టాగే మాట్లాడతా. ఆ భాషలంటే నాకు కుదరదు. ఇష్టం ఉంటే వేయించుకో, లేదంటే ఎల్లగొట్టు పోతా అన్నారు. దాంతో ఏం చేయాలని రచయిత, దర్శకుడు తలల పట్టుకున్నారు. చివరకు వాళ్లే రాజీపడి చదువు రాని ఓ వ్యక్తి కింది స్థాయి నుంచి పైకి ఎదిగినట్టుగా ఆ పాత్రను మార్చి, మీ ఇష్టం, మీ ధోరణిలోనే డైలాగులు చెప్పండి అన్నారు. వెంటనే చెదలవాడ చూసా, ఆ పాత్ర దగ్గరికి నేనెళ్ళలా, అదే నా కాడికి వచ్చింది అన్నారు. ఎటువంటి పాత్ర పోషించినా తమ భాషను, యాసను వదులుకోకుండా నటించిన హాస్య నటులు ఇద్దరున్నారు. ఒకరు చెదలవాడ, మరొకరు రమణారెడ్డి. చెదలవాడ కృష్ణా జిల్లా గ్రామీణ యాసతో, రమణారెడ్డి నెల్లూరు జిల్లా యాసతో మాట్లాడేవారు. విచిత్రమైన యాసతో వాళ్ళు డైలాగులు చెబుతుంటే జనం కూడా ఎంజాయ్ చేసేవారు. చెదలవాడ విషయానికి వస్తే కుటుంబరావు బాబాయ్ బాబాయ్ అంటూ అందరూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన సొంత ఊరు ఏది, సినీ జీవిత విశేషాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. చెదలవాడ కుటుంబరావు సొంత ఊరు కృష్ణా జిల్లా ఈడుపుగొల్లు గ్రామం. ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ ఆనాటి రాజకీయాలను పూర్తిగా అవగాహన చేసుకున్నారు. కొన్నాళ్ళు బడిపంతులు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా వైజ్ఞానిక దళంలో చేరి బుర్ర కథలు, జముకుల కథలు చెబుతూ గ్రామీణ యువకుల్లో రాజకీయ చైతన్యం తెచ్చారు. తరువాత ప్రజానాట్య మండలిలో చేరి నాటకాలు ప్రదర్శించేవారు. 1946లో ఆయన దీక్ష చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో సిపాయి పాత్రను ఆయన పోషించారు. ఆ తర్వాత పల్లెటూరు, పుట్టిల్లు, ఎత్తుకు పై ఎత్తు, అంతా మనవాళ్లే తదితర చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. చెదలవాడ హాస్యంలో ఓ విశిష్టత ఉండేది. ఆయనది ప్రత్యేకమైన శైలి. ఆయన మాటల్లో పల్లెటూరి పోకడ కనిపించేది, వినిపించేది. చెదలవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే వేషం మాయాబజార్లోని లంబు. నీసే శతరం, సొంత తెలివి తెలియని వాళ్ళకే
మాకు కాదు, తసమదీయులు వచ్చేది అటు నుంచి, పరవేశ దవారం అట్టే ఉండాలా అన్న ఒక్క డైలాగు చాలు లంబూ పాత్ర తెలియడానికి. విజయ సంస్థలో చేరి నెల జీతానికి కొన్ని చిత్రాల్లో నటించారు చదలవాడ. పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు చిత్రంలో నటించారు. పెద్ద మనుషుల చిత్రంలో కౌన్సిలర్ అవతారం వేసి పెళ్లినాటి ప్రమాణాలలో అమ్మకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. పెళ్లి చేసి చూడు చిత్రంలో ధూపాటి వియ్యన్నకు నౌకరుగా నటించారు. ఇక అక్కడి నుంచి నౌకరంటే నేనే, మన పర్సనాలిటీకి మహారాజు వేసాలు ఎత్తారా ఏంది అనేవారు చదలవాడ. పరివర్తన, ఇలవేలుపు, నిరుపేదలు వంటి చిత్రాల్లో నౌకరు వేషాలు వేశారు. చదలవాడ సరదా మనిషి, హాస్య చతురుడు. సమయం సందర్భం దొరికితే చాలు జోకులు విసురుతుండేవారు. ఒకసారి దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ షూటింగ్ జరుగుతుంది. చదలవాడ షాట్లో ఉన్నారు. ఆయన తోటి ఆర్టిస్టు డైలాగ్ చెబుతున్నాడు. ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా చదలవాడ ఉన్నారు. అది గమనించి, వాట్ మిస్టర్ కుటుంబరావు, ఆయన డైలాగ్ చెప్తుంటే అలా డల్గా నిల్చుంటావేంటి, రియాక్షన్ ఏదయ్యా అని సీరియస్గా అడిగారు ప్రసాద్. ఉండదండి అని చెప్పారు చదలవాడ. వెంటనే ఎల్వి ప్రసాద్ తెల్లబోయి ఎందుకు అని అడిగారు. నాకు ఇచ్చిన అగ్రిమెంట్ కాగితాల్లో టు యాక్ట్ ఇన్ ద పిక్చర్ అని మాత్రమే ఉందండి, రియాక్షన్ ఇవ్వాలని లేదు అని మెల్లిగా చదలవాడ చెప్పేసరికి సెట్లో ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. అతని సమయస్ఫూర్తికి ప్రసాద్ కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకుని నాటకాల్లో నటించేవారు చదలవాడ. నటుడు నాగభూషణ్ నెలకొల్పిన రవి ఆర్ట్ థియేటర్స్ వారి కుమ్మరి మొల్ల నాటకంలో చదలవాడ బొర్రయ్య చెట్టి వేషం వేసేవారు. ఆ పాత్రకు ఆయన జీవం పోశారు. అలాగే చింతామణి, బాలనాగమ్మ తదితర నాటకాల్లో నటించారు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చదలవాడ అనుకోకుండా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. గోకుల్ పిక్చర్స్ సంస్థ వైవి రావు దర్శకత్వంలో సతీ తులసి చిత్రాన్ని 1959లో ప్రారంభించింది. 4 రీళ్లు తయారైన తర్వాత ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అప్పుడు తన స్నేహితులతో కలిసి సుజనా ఫిల్మ్స్ సంస్థను నెలకొల్పి ఈ చిత్ర నిర్మాణం కొనసాగించారు చదలవాడ. దర్శకుడు వి మధుసూదన్ రావుకు ఇదే తొలి చిత్రం. గుమ్మడి ఈ సినిమాలో రాక్షసరాజుగా నటించారు. చదలవాడకు ఆరోగ్యం అంతంత మాత్రమే అయినా అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా సినిమాల్లో నటించేవారు. ఎప్పుడూ హుషారుగా ఉండేవారు. ఆయన మరణం కూడా జోకా నిజమా అన్నట్లయిపోయింది. 1969 ఆగస్టు 2వ తేదీ రాత్రంతా షూటింగ్లో పాల్గొన్నారు. సెట్లో అందరినీ తన జోకులతో నవ్వించారు. తెల్లారి 4 గంటలకు ఇంటికి వచ్చారు. ఆ రాత్రి ఆయనలో బడలేక కానీ నీరసం కానీ కనిపించలేదు. మనిషి హుషారుగానే ఉన్నారు. ఉదయమే షూటింగ్ ఉందని 7:30కు లేచారు. స్నానం చేసి బట్టలు వేసుకుని కారు కోసం ఎదురు చూస్తూ పడక కుర్చీలో నడుం వాల్చారు. కాసేపటికి కారు వచ్చింది. తాతయ్య కారు వచ్చింది లే అని మనవడు లేపుతున్నాడు. నోటి వెంట నురుగు కక్కుకుంటూ చదలవాడ పక్కకు ఒరిగిపోయారు. వైద్య సదుపాయం అందే లోపే ఆయన కన్ను మూశారు. రాత్రంతా నవ్వించిన చదలవాడ ఇక లేరని తెలియగానే చిత్ర పరిశ్రమ షాకుకు గురైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.